మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అవును సార్. తర్వాత ఈ సినిమా స్టార్స్ లేకపోతే సెలబ్రిటీ డాన్సులు వేస్తుంటారు. అవును. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు డెఫినెట్లీ. వీళ్ళందరూ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఈ బాడీని? ముందు అనుకున్నట్టే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైనా సరే మన బాడీ ఒక కొంచెం ఎక్స్ట్రా మనం రెగ్యులర్గా చేసేదానికంటే ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఇస్తే అది తట్టుకోవడం కోసం మన బాడీ రెడీగా ఉండాలి. దానికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అండ్ నార్మల్ డయట్. సో ఈ రెండే అని ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి కదా. అవును సార్. ఆ ఇంజరీస్ని మన బాడీ ఏ విధంగా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి? సో స్పైనల్ ఫ్రాక్చర్స్ అనేవి కామన్గా యాక్సిడెంట్స్, ట్రాఫిక్ యాక్సిడెంట్లో లేదా పైనుంచి కింద పడిపోవడం, లేదా మన ఇండియాలో అయితే చెట్ల మీద నుంచి కానీ లేదా బిల్డింగ్స్ మీద కింద పడిపోతే వీటిలో వస్తాయి. ఇందులో కూడా ఇంజరీస్ ఎలాంటివి అనేదానికి రకరకాల క్లాసిఫికేషన్స్ తయారు చేశారు రీసెర్చర్స్. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఏంటంటే మైనర్ ఫ్రాక్చర్స్ అనుకోవచ్చు ఒక విధంగా. సో అవి ఏంటంటే వాటికి సర్జరీస్ అయితే అవసరం ఉండదు. కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని తర్వాత ఒక బ్రేస్ లేదా బెల్ట్ సాయంతో నార్మల్గా మన రెగ్యులర్ యాక్టివిటీ మెల్లిమెల్లిగా మొదలెట్టుకోవచ్చు. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఎలా ఉంటాయంటే స్పైన్ ఫ్రాక్చర్స్లో ఫ్రాక్చర్ అయ్యి ఆ ఎముక పీసెస్ ఏవైతే ఉన్నాయో స్పైనల్ కార్డ్ లోపల ఉండే మన నరాలని అవి ఇంజూరీ చేస్తాయి. అలాంటప్పుడు పార్షియల్ ఇంజరీ, కంప్లీట్ ఇంజరీ రెండు ఉంటాయి. పార్షియల్ ఇంజరీ అంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ నరం మీద ఏవైతే బోన్ ముక్కలు ప్రెస్ చేస్తున్నాయో అవి తీసేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్ ఇంజరీ అనేది ఏంటంటే పేషెంట్కి ఆ తర్వాత కాళ్ళు కానీ లేదా కాళ్ళు చేతులు రెండు కానీ పని చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇందులో కూడా ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఆ పీస్ నార్మల్గా స్టేబుల్గా ఉండదు, కదలకుండా దాన్ని ఫిక్స్ చేయడం కోసం సర్జరీ అనేది చేసి క్రూస్తో ఫిక్స్ చేసి రీహాబిలిటేషన్. సో ఇప్పుడు మిగిలిన దాంతో ఎలా నెక్స్ట్ జీవితం గడపాలనే దాని మీద వర్క్ చేయాలి. సో దాన్ని రీహాబిలిటేషన్ అంటాం. సో పేషెంట్ యొక్క ఇంజరీ సివియారిటీ ఎంత ఎక్కువగా ఇంజూర్ అయిన దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంట్ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే శరీరం పార్ట్ దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. అవును. సో యాక్సిడెంట్స్ విషయంలో కూడా అవేర్నెస్, డ్రైవింగ్ సెన్స్ ఆఫ్ డ్రైవింగ్, అవును సార్, ట్రాఫిక్ సెన్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవును సార్. ఇవి కూడా మీ ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ లింక్ టాపిక్ కదా. డెఫినెట్లీ. అది మీరు అవేర్నెస్ ఎలా తీసుకురావాలి జనాలు? అవేర్నెస్ మన డాక్టర్సే కాదండి, గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యాక్సిడెంట్ అవేర్నెస్ వీక్ అని జరుగుతాయి. సో దాంట్లో ఏంటంటే యూజువల్లీ కన్స్ట్రక్షన్ సైట్స్, బిల్డింగ్లు కట్టే చోట్ల కానీ లేదంటే మెయిన్ పెద్ద హైవేస్ వీటిల్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ కోసం అవేర్నెస్లో భాగంగా సేఫ్టీ మెథడ్స్ మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే హెల్మెట్స్ పెట్టుకోవడము, మన సేఫ్టీ పైన గౌన్స్ వేసుకోవడము, దాంతోపాటు టెదరింగ్ అంటే ఎక్కడైనా సరే అవకాశం ఉంటే తాడుతోటి మనం ఫిక్స్ చేసుకొని కింద పడిపోయినా కూడా మధ్యలో ఆగేలాగా చూసుకోవడం. నెక్స్ట్ థింగ్, రోడ్ ట్రాఫిక్ అయితే కనుక 2 వీలర్స్ వాళ్ళకి హెల్మెట్స్ రెగ్యులర్గా పెట్టుకోవడము, స్పీడ్ లిమిట్కి కిందనే ఉండడం. 4 వీలర్ అయితే కనుక సీట్ బెల్ట్ యూసేజ్ అండ్ ఓవర్ స్పీడింగ్ లేకుండా స్పీడ్ లిమిట్కి కిందనే ఉండడం. ఇలాంటి వాటి మీద అవగాహన ఇచ్చి లోపల నుంచి మార్పు తీసుకురావాలి. డెఫినెట్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా డెఫినెట్లీ యాక్సిడెంట్స్. అవును. సో అలాగే ఈ డ్యాన్స్ చేస్తే మంచిది బాడీకి, అట్లా మెంటల్గా హ్యాపీనెస్ వస్తుంది, అలాగే ఫిజికల్గా కూడా మంచి ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ, హెల్త్కి మంచిది అంటున్నారు కదా. అవును సార్. క్రీడలు ఎలాగో ఉన్నాయి. ఎస్. వీటిని ఎలా మీరు హెల్త్ని రిలేట్ చేసుకుంటూ శరీరంలోని కీళ్ళు, మోకాళ్ళు, నొప్పులు, జాయింట్స్ ఏమీ దెబ్బతినకుండా దాన్ని ఎలా చేయాలి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో డ్యాన్స్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక విధమైన మన వ్యాయామమే శరీరానికి. కొంతమందికి ఆటలు ఆడడం ఇష్టం, కొంతమందికి ఫుట్బాల్ ఆడడం ఇష్టం, కొంతమంది స్విమ్మింగ్ చేయడం ఇష్టం. అలా కాకుండా కొంచెం ఆనందాన్ని పొందుతూ కాస్త ఆహ్లాదంగా ఉండేందుకు కొంతమంది డాన్స్ అనేది ఇష్టపడతారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈ డాన్స్ అనేది ఎప్పుడైనా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే కంటిన్యూస్గా చేయడము అండ్ అట్ ఎ స్ట్రెచ్ ఒక మినిమం సెట్ టైం చేయడము, దాంతోపాటు మనకి అలవాటు ఉన్నవి లేదా ఎక్కువ కాంప్లెక్స్గా లేనివి, ఇప్పుడు మనకి టీవీ షోస్లో చూపించినట్టు పైకి కిందకి జంప్ చేయడం ఇలాంటివి కాకుండా రెగ్యులర్ నార్మల్ డాన్స్ అనేవి చేసుకోవడము, వీలుంటే ఒక ట్రైనర్ని పెట్టుకొని చేయడం.
వీటితోటి ఏంటంటే ఎక్సర్సైజ్, దాంతోపాటు మన మెంటల్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. దాంతోపాటు మనకి తోటి వాళ్ళు ఉండడం, సో ఫ్రెండ్స్ పెరగడం ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ దానికి అది ఇంకొక మనకి మోటివేషన్. మనతో పాటు ఇంకా కొంతమంది చేస్తున్నారంటే మనకు కూడా చేయాలనే ఒక ఆశ వస్తుంది. కాబట్టి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ 2 విధాలుగా డాన్స్ అనేది మంచిది. ఇంజురీస్ ప్రివెంట్ చేయడం కోసం మనం ముందు అనుకున్నట్టు ఈ డాన్స్ అనేదే కాకుండా రెగ్యులర్ ఒక చిన్న యాక్టివిటీ పెట్టుకొని దాంతోపాటు డాన్స్ చేసుకుంటూ గేర్ అంటే మనం డాన్స్ చేసేటప్పుడు కింద ఉండే ఫ్లోర్ కానీ లేదంటే వేసుకునే ఫుట్వేర్ దగ్గర కానీ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా డాన్స్ చేసుకుంటే కనుక మనం ఇంజరీస్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఈ సర్జరీస్ ఇప్పుడు మామూలుగా మీరు డాక్టర్లు చేసే సర్జరీస్తో పాటు రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయంటున్నారు కదా. అవును సార్. ఏవి ప్రిఫరబుల్, మీరు ఎలా చూస్తారు వీటిని? సో రోబోటిక్ సర్జరీ అనేది అంటే జనాలు అనుకోవడము ఎలా ఉంటుందంటే రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుందని, కానీ కాదండి. ఇప్పుడు మన సర్జన్ చేతిలో ఒక కత్తి లేదా ఒక సిజర్స్ ఇది ఎలాగ ఒక పనిముట్టు, ఎలా ఒక టూల్లో రోబోట్ కూడా ఒక టూల్, కానీ కొంచెం హైటెక్ టూల్ అనమాట. సో మన నీ సర్జరీస్ కానీ, నీ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ లేదా స్పైన్ సర్జరీస్ కానీ వీటిలో రోబోట్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ బోన్ సర్జరీస్, అంటే ఎముకల్ని 1 మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి కట్ చేయాల్సి వస్తుంది మనం ఇంప్లాంట్ పెట్టడం కోసం. సో ఆ ప్రెసిషన్ అనేది అది పెంచడం కోసం మనం రోబోట్స్ ఈరోజు యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే ఒక వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ షుడ్ ఆల్వేస్ యూజ్ ఎ రోబోట్ బెటర్. అండ్ సర్జన్ యొక్క ఎక్స్పీరియన్స్ దాంతోపాటు రోబోట్ యొక్క ప్రెసిషన్ 2 కలిపితే ఆ పేషెంట్కి ఎనీవే డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సర్జరీలో అవసరం లేదు, కొన్ని ఇంజక్షన్లు వచ్చాయంటున్నారు కదా. అవును సార్. అసలు దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అవును. దీని మీద మీరు ఏమంటారు? ఇంజక్షన్స్ అనేవి ఉన్నాయి సార్. కాకపోతే కొంతమంది ఏంటంటే వాటికి లేని ఒక గ్రేట్నెస్ని ఆపాదించి చెప్తూ ఉంటారు. ఏంటంటే ఏదైనా సరే నేను ఇంజక్షన్ చేసి నయం చేసేస్తాను, అలా కాదు. సో ఇందాక అనుకున్నట్టు నీ జాయింట్ అరుగుదలలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 ఉందనుకోండి, కొంతమందిలో స్టేజ్ 2లో ఏం చేస్తామంటే హైల్యూరానిక్ యాసిడ్ అంటాం, అంటే మన లోపల ఉండే లూబ్రికెంట్, అది ఇంజెక్షన్ ఇస్తారు. దాంతోపాటుగా పీఆర్పీ అంటాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీని మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మన బాడీలోంచి బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండేది తీసి ఇస్తాం. ఇవి ఏంటంటే మనం అందరూ అనుకున్నట్టు మ్యాజిక్ బుల్లెట్స్ అయితే కాదు సార్. చాలా తక్కువ మంది పేషెంట్స్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఉపయోగంగా ఉన్నప్పుడు మాత్రం పీపుల్ డెఫినెట్లీ దే ఫీల్ హ్యాపీ. కానీ అన్నిటికీ ఇదైతే అసలు ఎప్పుడు కూడా మార్గం కాదు. అండ్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడము, ఎవిడెన్స్ లేకుండా యూజ్ చేయడము. రెండోది కరెక్ట్ మెథడ్స్ ఫాలో అవ్వడం, అంటే స్టెరిలిటీ మెథడ్స్ ఉంటాయి, మనకు నీట్గా క్లీన్ చేసుకొని సరైన ఆపరేషన్ థియేటర్ సెటప్లో అలా వాడకుండా ఉంటే కనుక ఎప్పుడైనా సరే మనం అనుకున్న దానికంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పైనల్ కార్డ్ విషయంలో కానీ, ఈ జాయింట్ నీ విషయంలో కానీ ఏ దశలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మోకాళ్ళ నొప్పులు కానీ, స్పైన్ కానీ మనం రోజు పొద్దున్న లేచి మన పనులు చేసుకుంటాం, ఉద్యోగాలకు వెళ్తాం. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా మనకు ఆ ప్రాబ్లం ఉంది అని శరీరం మనకు గుర్తు చేస్తూ ఉంది అంటే అర్థం ఏదో ఒకటి అందులో సిగ్నిఫికెంట్గా ఉందని. సో ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. పనులు చేస్తున్నప్పుడు నడుము పట్టేస్తుంటుంది అంటారు. అవును సార్. ఈ నడుము పట్టేటటువంటి అది దాన్ని ఎలా చూడాలి టెక్నికల్గా, మెడికల్గా? మెడికల్గా నడుము పట్టేయడం అనేది ఏంటంటే స్పాజం, మజిల్ స్పాజం అంటాం. మన శరీరానికి అలవాటు కంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే ఎక్కడో ఒక చోట మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరమే రిఫ్లెక్స్గా ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ ఇంజరీ అవ్వకుండా కాపాడడం కోసం కంట్రోల్ని టైట్ చేసేస్తుంది. సో దాన్ని స్పాజం అంటాం. ఆ టైట్గా ఉండడం వల్ల మన నడుము అంతా స్టిఫ్గా ఉండి కదలలేక నొప్పి ఇవన్నీ రావడం. సో ఈ నడుము పట్టేయడం అనేది చాలా 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 కామన్. సో దీనికి ఏంటంటే కొన్ని సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి. రెస్ట్ అయితే యూజువల్గా అవసరం ఉండదు. ఎప్పుడైనా సరే స్పైన్ ప్రాబ్లమ్స్కి రెస్ట్ తీసుకోవడం అనేది అది ఒకప్పటి మాట, ఇప్పుడైతే ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్. ఈ స్పాండిల్ కూడా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అవును సార్. చాలామంది అది పెట్టుకొని కనిపిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో స్పాండిలైటిస్ అనేది మొబైల్ స్పైన్ అంటాం. మన మెడ ఇంకా నడుము, సర్వైకల్ స్పైన్, లంబార్ స్పైన్, వీటిలో అవి ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ స్పైన్లో. అప్పుడు ఏమవుతుంది, మన బైక్ కానీ కార్కి కానీ టైర్స్ అరిగినట్టు మన మెడలో ఉండే డిస్క్స్ అనేవి గ్రాడ్యువల్గా అరుగుతూ ఉంటాయి. దాంతోపాటు డిస్క్స్ కాకుండా వెనకాల చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్స్ అంటాం. ఆ జాయింట్స్ అనేవి అరిగితే దాన్ని స్పాండిలోసిస్. సో ఇది ఎక్కువ మందికి
ఏజ్తో వచ్చే ఒక ప్రాసెస్ అంతే. అంటే అది వాళ్ళకే వచ్చినట్టు లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల వచ్చినట్టయితే కాదు. కొంతమందికి సిమ్టమ్స్ తెలుస్తాయి, నొప్పి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. సో ఏజ్ అయిన వాళ్ళకి మెడ నొప్పి ఉన్నా లేకపోయినా మనం ఒకవేళ ఎక్స్‌రే తీసి చూస్తే ఖచ్చితంగా ఆ అరుగుదల అయితే కనిపిస్తుంది మనకి. సో సిమ్టమ్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం, సిమ్టమ్ లేకపోతే వదిలేస్తాం.